స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజమూరి రాఘవాచారి సమక్షంలో శనివారం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోపి, కోశాధికారి కటకన్ రమేష్ చారితో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి మాట్లాడారు. స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజమూరి రాఘవాచారి సమక్షంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగుర్తి గోపి, కోశాధికారి కటకం రమేష్ చారితో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడుతూ ఇటీవల కాలంలో అక్రమ రికవరీల పేరిట పోలీస్ వేధింపుల సమస్యను స్వర్ణకారులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించమయ్యేలా కృషి చేస్తామన్నారు. కోర్టు పరిధిలో మడిగల సమస్య కూడా అతి త్వరలో పరిష్కారం కానుందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజమూరి రాఘవాచారి మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవిలో మరింత బాధ్యతలు పెరిగాయని పేర్కొంటూ సభ్యులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి ఐక్యంగా ఉండేలా కృషి చేయాలన్నారు. స్వర్ణకారులందరూ ఐక్యంగా ఉంటేనే ప్రజాప్రతినిధులు సైతం ఆయా సంఘాలకు గౌరవాన్ని ఇస్తారని అన్నారు. సంఘాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యతగా ఉండాలని, ఐక్యతగా ఉంటేనే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నారు. పోలీసులకు అవకాశం ఇవ్వకుండా దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, స్వర్ణకార సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కుందుకూరు పూర్ణాచారి, సంఘ రాష్ట్ర నాయకులు కన్నెకంటి సత్యం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్న భీమోజు నాగార్జునాచారి, సంఘ రాష్ట్ర నాయకులు కొల్లూరు సత్యనారాయణాచారి, కూరెళ్ల మదనాచారి, గొట్టుముక్కల చంద్రశేఖర్, రాగిపల్లి విష్ణుమూర్తి, సొల్లెటి కృష్ణకుమార్, కాంచనపల్లి చంద్రశేఖర్, మోర భీష్మాచారి, సిరిగద్దె విఠలాచారి తదితరులున్నారు.